హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మి సంజన 321. మీరు ఆల్రెడీ తమిళ్లో చూసే ఉంటారు కదండి. నేను రెడీ చేసేది రాగి జావా. దీని తైదాంబలని కూడా అంటారు. ఇది తాగడం వల్ల ఎముకలకు సంబంధించిన వ్యాధులు కానీ గుండెకు సంబంధించిన వ్యాధులు కానీ రావన్నమాట. ఇది ఎవరైనా తాగొచ్చండి, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇది రాగి పిండి అండి, ఒకరోజు ముందే నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల పిండి అనేది బాగా పులుస్తుందండి. పులవడం వల్ల రాగి జావకు అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇది వాటర్లో పోసుకున్నప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది కాబట్టి కలుపుకోవాలి. ఈ వాటర్ వచ్చేసి నేను ఒక రోజు ముందే బియ్యం కడిగిన నీళ్ళు, అలాగే గంజి నీళ్ళు అంటారు కదండి, వాటిని స్టోర్ చేసుకున్నాను. ఆ నెక్స్ట్ డేనే అందులో కొద్దిగా బియ్యము, కొద్దిగా సాల్ట్ వేసి ఇలా మరగనిచ్చాను అన్నమాట. ఇలా మరగడం వల్ల టేస్ట్ బాగా ఉంటుంది. ఇలా మరిగిన నీటిలో మనం ముందే రాగి పిండిని నానబెట్టుకున్నాం కదా, ఆ పిండిని వేసి కలపాలండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్తీ అయిన ఐటము. 2-3 నిమిషాలలో మనకి రెడీ అయిపోతుంది. 2-3 నిమిషాలు వీటిని మరగనివ్వాలి. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇందులో కొందరు మామిడికాయ నంచుకొని తింటారు, కొందరు మామిడి పండుని నంచుకొని తింటారు. మేము మాత్రం మామిడి పండుని నంచుకొని తిన్నాము. ఇది ఎక్కువగా ఎండాకాలంలో తాగుతారండి. ఎండాకాలంలో తాగడం వల్ల చలువ చేస్తుందని అంటారు కదా, అందుకు. ఇగో ఇలా 2-3 మినిట్స్ బాయిల్ చేయాలండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్తీ అయిన ఐటము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.